శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి జాతకులకి 2024 అక్టోబర్ 11వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 20వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి అక్టోబర్ నెలలోని రెండవ 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 3:45 వరకు ఉండేదంతా కూడా అది కొంచెం అనుకూలము, ప్రతికూలము, మిక్స్డ్ ఫ్రూట్ జామ్ లాగా ఉంటుంది. కొంచెం పుల్లగా, చేదుగా, తీపిదిగా అలాగ ఉంటుంది. కానీ 11వ తేదీన కొద్దిగా మాత్రం ఆవేశం కూడా లైట్గా కొంచెం ముక్కు మీదే వస్తున్నట్లు కనిపిస్తుంది. కొంచెం కంట్రోల్ కావడం ప్రయత్నం చేయండి. తెల్లవారితే పండగ కనుక పండగ వాతావరణం చక్కగా ఆచరించుకోవాలి. తోబుట్టువులతో చక్కగా క్రాస్ కబుర్లు కూడా ఉంటాయి. అక్కడ మంచి ఫ్రూట్ జామ్ స్వీట్గా ఉంటుంది. 2వ తారీఖు, 3వ తారీఖు, అంటే 12వ తారీఖు, 13వ తారీఖు. బట్ 11వ తారీఖు మాత్రం కొంచెం ఆ ఫ్రూట్ జామ్ ఎందుకో చేదుగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. అందువలన ఒక్కసారి మీకు ఆవేశం వస్తుంది. ఈ ఆవేశం ఎందుకు వస్తుందంటే బాధ ఎందుకు వస్తుందంటే డబ్బులు లేకపోవటం. దీనికది, దానికది ఆ అన్నిటికీ లింక్స్ ఏంటంటే ధనమూలం ఇదం జగత్. డబ్బే ఉంటే అన్నీ ఉంటాయి, డబ్బు లేకపోతే అన్నీ వస్తాయి. అనారోగ్యం కూడా వచ్చేస్తుంటుంది. తట్టు మీకు అర్ధాష్టమి జరుగుతున్నది. రాబోయే 2025 మార్చి 29వ తేదీ వరకు వెయిట్ చేస్తే కానీ ఈ అర్ధాష్టమి శని వెళ్ళిపోతుంది. సో 2వ తేదీ, 3వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ కొంచెం అనుకూల వాతావరణం అనేది కొంచెం కనపడుతుంటుంది. తోబుట్టువులతో కానీ లేక మిత్రులతో, హితులతో, సన్నిహితులతో. నెక్స్ట్ 2వ పాయింట్కి వెళ్తే 13వ తేదీ మధ్యాహ్నం 3:45 ప్రారంభమై 17వ తేదీ సాయంత్రం 4:20 వరకు అమ్మాయ వెళ్ళిపోయింది, పండగ పంపించేస్తాం, అల్లుడు గారు వెళ్ళిపోయినారు, కోడలు వాళ్ళు వెళ్ళిపోయినారు, ఏదో బంధువులు వెళ్ళిపోయారు, ఇంకెవరో ఉంటారు కదా ఆ ఇంట్లో ఉంటారు. వాళ్ళు అనుకుంటారు ఏమిటో పండగ వస్తుందంటే భయంగా ఉంది, డబ్బు ఎక్కువ అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది ఖర్చు అయిపోతుంది, ఒకప్పట్లాగలేదు పండగ. ఇప్పుడు చూస్తే పండగ ముప్పటిగా అయిపోతుంది, చిన్నదానికి ఖర్చు ఎక్కువ పెరిగిపోతుంది. ఒకవైపు చూస్తే ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యానికి డబ్బులు కావాలా, దానికి కావాలా, దీనికి కావాలా, ఉద్యోగం చేస్తే అట్లా ఉంది, వ్యాపారం చేస్తే ఇట్లా ఉంది, ఇల్లు చూస్తామంటే లోన్ అంతా ఉంది, ఈఎంఐ కట్టలేకపోతున్నాం, సంతానం చూస్తే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నం చూస్తుంటే అవి రావట్లేదు, వివాహానికి ప్రయత్నం చేస్తే ముందుకు పోతుంది. ఏదో బాధ. భార్యాభర్తలు కూర్చోవటం, మాట్లాడుకోవటం, లేదా ఒక్కోసారి భార్యకి చెప్పకపోయినా భర్త కూర్చొని మాట్లాడటం, భర్త ఏదో బాధపడుతుంటే భార్య మనసులో చింతించడం. ఒక్కోసారి వీటిని గురించి మనం వర్ణాతీతం అనమాట. సో 13వ తేదీ మధ్యాహ్నం దగ్గర నుంచి 17 దాకా ఇలాంటివి ఉంటాయి. బట్ 17వ తేదీన ఒక చిన్న యోగం ఒకటి ప్రారంభమవుతున్నది. అది తులా సంక్రమణం అంటారు. 17వ తేదీ దాని గురించి వీడియో కూడా అందించాను. 17వ తేదీ తులా సంక్రమణం. ముఖ్యంగా దాన్ని సహజంగా కోజాగిరి పూర్ణిమ అంటే అందరూ తెలుసు. దాన్ని కోజాగోరే, ఎవరు మేల్కొని ఉన్నారు అంటారు. అంటే 16వ తేదీ రాత్రి పాయసం తయారు చేసి వెన్నెట్లో పెట్టి 2వ రోజు ఉదయాన్నే ఆ పాయసాన్ని నివేదన పెట్టి తాగేటువంటి అలవాటు ఉంది. అది ఇప్పుడు పాయసం మిద్దిన పెడితే పిల్లో అవో వస్తుంటాయని భయం కనుక చక్కటి పరిహార మార్గం అనేది తెలియజేశాను. అది మనకి ఇతర రాష్ట్రాల్లో అది బాగా ఉంది. వెస్ట్ బెంగాల్ చక్కగా చేస్తారు, ఒరిస్సా, ఆ తర్వాత ఇంకా ఒరిస్సాతో పాటు ఇంకేదో కూడా అస్సాం, ఆ ప్రాంతాలు బాగా చేస్తారు. కనుక ఆ చక్కటి పరిహారం పాటిన ప్రయత్నించి ఆ రోజు వాల్మీకి మహర్షి యొక్క బర్త్డే కూడా కౌముది పూర్ణిమ అంటారు. కనుక 17వ తేదీ కొంచెం అనుకూలతలు లేకపోయినప్పటికీ ఆ పుణ్యకాలం అనేది ఉంటుంది. ఆ రోజు తులా సంక్రమణం, పితరులకు నమస్కారం పెట్టుకునేటువంటిది, తర్పణం వదిలేటువంటి పుణ్యకాలం కూడా 17వ తేదీ. ఇక నెక్స్ట్ 3వ పాయింట్కి వచ్చేసేసి 17వ తేదీ సాయంత్రం 4:20 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు. ఇది ఈ మొత్తం ఈ 10 రోజుల్లో హైలైట్, చిట్ట చివరి రోజులు. 17 సాయంత్రం దగ్గర నుంచి 20 అర్ధరాత్రి వరకు, అంటే 18, 19, 20 ఈ 3 రోజులు కూడా మీరు కోరుకున్నట్లుగా చక్కగా, అనుకూలంగా, ఫేవరబుల్గా డెవలప్మెంట్స్ ఉంటాయి. అది కుటుంబంలో పిల్లలకు, భార్యకి, పిల్లలతో ఉండొచ్చు, తల్లికి పిల్లకి కావచ్చు, తండ్రికి పిల్లలు కావచ్చు, తల్లికి తండ్రికి కావచ్చు, ఎవరన్నా ఒకరికి మధ్య ఒకరికి రిలేషన్స్ అనేది చక్కగా ఉంటాయి.
కొంత హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, అవి కూడా తగ్గుముఖం పడుతుంది. కొంత చేతికి కూడా కొంచెం డబ్బు ఏదో వస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. అప్పు తీరుతాయి అనేటువంటి ఒక విశ్వాసం కూడా కనబడుతుంటుంది. సమస్యలు అనేటువంటి తగ్గుతున్నాయిలే, పర్వాలేదు, మనం దేవుని దండం పెట్టుకున్నాం అనేటువంటి ఒక నమ్మకం కూడా ఉంటుంటుంది. సో ఆ విధంగా ఆ మూడవ పాయింట్ కొంతవరకు జల్సాగానే పోతుంది. భాగస్వామ్యం మధ్య కూడా చక్కగా ఉంటుంది. ఏ విషయంలో భాగస్వామ్యం కావచ్చు, వ్యాపార భాగస్వామ్యం కావచ్చు, దంపతులుగా ఉండేవారు కావచ్చు, ప్రేమికులుగా ఉండేవారు కావచ్చు, అన్నింటిలో కూడా పార్ట్నర్షిప్ అనేది అక్కడ అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్, ఈ వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకి కొంత నక్షత్రం వైజ్ వ్యతిరేక సమయాలు అంటూ ఉన్నాయి. ఆ సమయాలు ఎప్పుడంటే విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులు 2 సమయాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అవి ఎప్పుడంటే 12వ తేదీ ఉదయాన్నే 5:20 నుంచి పండగ రోజు నుంచే 12వ తేదీ ఉదయం దసరాపన ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 5 గంటల దాకా. అంటే వ్యతిరేక సమయం అంటే ఆ సమయంలో కొత్త ప్రారంభం చేయవద్దు, మామూలు రొటీన్ కార్యక్రమం చేసుకుంది. అయితే ఆ రోజు ప్రత్యేకంగా డబ్బులు దాచిపెట్టి పరిహారం చెప్పాను, అది విజయ ముహూర్తం, దాన్ని చేసుకొని దానికి దీనికి లింక్ పెట్టుకోవద్దు, ముడి పెట్టుకోవద్దు. నెక్స్ట్ అలాగే రెండవ వ్యతిరేక సమయం 20వ తేదీ వస్తుందన్నమాట. విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి 20వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ ఉదయం వరకు రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకోండి. నెక్స్ట్, అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 13వ తేదీ ఆదివారం ఉదయం 4:27 నుంచి 14వ తేదీ సోమవారం అర్ధరాత్రి వరకు ఈ వ్యతిరేక సమయం కంటిన్యూ అవుతుంది. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన జాతకులకి అది 14వ తేదీ సోమవారం అర్ధరాత్రి దగ్గర నుంచి 15వ తేదీ మధ్యాహ్నం వరకు ఉండేటువంటి సమయం అంతా కొంత అనుకూలం కానిటువంటి సమయం, విసర్జన సమయం. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనా 17వ తేదీ జరిగేటువంటి తులా సంక్రమణలో అద్భుతమైన యోగం ఉంది కనుక అలాంటి యోగాన్ని మిస్ చేసుకోకుండా ప్రయత్నించండి. అలాగే దసరా రోజు కూడా ఆ విజయ ముహూర్తంలో డబ్బు సంపాదించాలి, ఆ డబ్బు అవసరమని ఇటీవల కాలంలో గుర్తు చేస్తాం కదా, అలాంటి డబ్బు అవసరం కనుక ఆ డబ్బును దాచుకోవడానికే విజయ ముహూర్తంలో కూడా మీ ప్రయత్నం అంటూ చేయడానికి ప్రయత్నించండి. శుభం.